నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? మీన రాశి వారికి చాలా అదృష్టవంతులు అంటా నేను. అంటే ఏమో స్వామి పలాని ఒక ఆయన చెప్పాడు మాకు, మరి ఏం బాధ అని చెప్పాడు, మీరేమో బాగా ఉందంటున్నారు అంటే 14 ఆదాయంగా 11 ఖర్చుగా చెప్పబడుతూ 7 రాజపూజ్యం 2 అవమానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. 7 అవమానం 2 రాజపూజ్యం. ఇక్కడ మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. ఈ నష్టం ఎందుకు చెప్పారంటే వీరికంటే శని వీరికి రజతమూర్తిగా ఉండడం, అంటే నోరు ఒక రకంగా దౌర్భాగ్యపు నోరుగా ఉండడం. మనసు మంచిదే, చేత మంచిదే, సహాయ గుణం ఉంది, బుద్ధి మంచిదే, కానీ నోరు మంచిది కాదు. అంటే ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా తప్పుగా అనుకోదు కానీ అవతలామని ఏమమ్మా బాగున్నావా అనేటువంటి మాటలో ఇక వచ్చేసి ఏముండ బాగున్నావా అంటారు. అంటే అటువంటి మాట దొరలడం వల్ల వీరికి ప్రేమతో అంటున్నాం కాదు, అవతలి వ్యక్తుల యొక్క ఈ ప్రభావం అనేది నోరు దొరడం. అవతల వ్యక్తి నమస్కారం అంటే అని అవుతుంది, నమస్కారం అనే లోపలనే వీడికేదో నమస్కారం పెట్టేది వీడి బొందా అనేస్తాడు. వీడు మనసు అనుకుంటాడు బయటికి అనేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి వీరికి అనేకమైనటువంటి నోటి దురుస్తనం వల్ల వీరు తీవ్రంగా నష్టపోతారు. రెండవది అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. మూడవది ఇతరుల వల్ల లాభం వస్తుందని చెప్పేసి అత్యాశకు లోనవ్వడం, ఇది కూడా నష్టాన్ని కలిగిస్తుంది. నేనే బాగా త్యాగం చేస్తున్నా, నా ఇంట్లో నేను తప్ప త్యాగం చేసేవాడు ఎవరు లేడు అనుకునే వ్యక్తులు, అదొక నష్టం. రెండొక వ్యక్తులు ఉంటారు దీంట్లో, ఇదే కోవలం. సైలెంట్గా ఉంటున్నాను, నేనేమనలేదే, నువ్వు ఏమనకుండానే చేస్తావు, నానా నువ్వు అక్కడి నుంచి ఈ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టు, సైలెంట్గా ఉంటాడు. నానా ఈ వస్తువు అక్కడ పెట్టు, సైలెంట్గా ఉంటాడు. తర్వాత వీడియో వెళ్ళి తెచ్చుకుంటాడు, గట్టిగా నేరా వస్తువు లేదంటే నేనేమన్నా నాకు వినపడలేదు అంటే ఆ సైలెంట్ని వీడికి వినిపించుకుంటాడు. అంటే వీడి భార్య, వీడి భర్త, వీడి పిల్లలు నేను మాత్రమే. అమ్మా నాన్న వచ్చారా, అవకాశం ఉంటే చేస్తా, అవకాశం లేకపోతే చేయం. ప్రతి పనిలో నాకంటూ ఒక ఇన్వాల్వ్మెంట్ వద్దు, నేను ప్రతిదానికి నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి భావన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే దానివల్ల వీరికి కొన్ని విషయాల్లో కొంత నష్టం వచ్చే అవకాశం. కానీ వీరికి ధనయోగం బాగా ఉంటుంది, గృహప్రవేశం ఉంది, శంకుస్థాపన చేసే అవకాశం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇవన్నీ కూడా వీరు అద్భుతంగా ఉంటాయి. కానీ 4వ ఇంట గురుడు అనేవాడు వీరు కొంతగా అటువంటి ప్రయోజనాన్ని ప్రస్తుతాన్ని కలిగించాడు. జూన్ వరకు నిదానము, స్తబ్దత, స్వయంకృతాపరాధులు, టెన్షను లేట్ అవుతాయి. పంచమంలో గురుడు వెళ్ళిన తర్వాత, కర్కాటకంలో గురుడు వెళ్ళిన తర్వాత వీరికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధువులతో మిత్రులతో లాభాలు, అలాగే వివాహ యోగ్యత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. అదేమిటంటే పంచమల యోగకారకుడు అంటే ఆలోచన శక్తిని కలిగిస్తాడు. కారణం ఏంటంటే కర్కాటకంలో ఉచ్చస్థితిలోకి ఈ మీన రాశ్యాధిపతి వస్తున్నాడు కాబట్టి ఆలోచన పరంపర అద్భుతంగా ఉంటుంది. ఒక మెచ్యూరిటీతో ఆలోచించగలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండి ఈ సంవత్సరంలో వీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగంలో రాణింపు, రైతులకి పంట లాభం, ముఖ్యంగా వీరికి పల్లీలు, శనగలు, కూరగాయలు, అటువంటి ఆకుకూరల పంట వీరికి బాగా పండే అవకాశం ఉంటుంది. బీట్రూట్, క్యారెట్ కూడా వీరికి ఎక్కువగా పండించుకోవచ్చు. వరి వంగడాలు, 2వ పంటలో వరి వంగడాలకి లాభాలు ఉండే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. రాజకీయంగా అనుకూలత ఉంటుంది. కేవలం ఈ షష్టమ గురుడు అంటే మీనరాశి వారికి సింహంలోకి వెళ్ళినప్పుడు, అంటే అక్టోబర్ తర్వాత నుంచి, అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో షష్టమ గురుడు వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కలిగిస్తాడు. బికాస్ ఈ కుజుడితో గురుడు కలిసి ఉండడం కొంత యోగమైన, షష్టమ స్థానంలో శత్రువుల బయట ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైనా సరే మీ యొక్క అనవసరమైనటువంటి పరిచయాలు, స్నేహితుల వల్ల మీ యొక్క శరీర భాగాలు ఫ్రిడ్జ్లో ఉండడం మాత్రం ఖాయంగా ఉంటుంది. అక్కడ అప్పుడు ఫ్రిడ్జ్లో కానీ బీరువాలో కానీ మీ శరీర భాగాలు వెతుక్కోవచ్చు మీ తల్లిదండ్రులు. అటువంటి స్థితి మీకు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా లేకపోతే కష్టం. చదువు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కొంత ఈ రాశి వారికి మోర్ దెన్ 70% ప్లస్ గాను, బిలో 30% నెగిటివ్గా చెప్పేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. బట్ తప్పకుండా వీరు అనుకున్నది విదేశీయానం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కానీ అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా నేను 70% వీరికి పాజిటివ్ ఫలితాలని చెప్తాను. చూద్దాం నెక్స్ట్ 6 నెలల్లో మీరు అన్ని విషయాలు మళ్ళీ మన ఛానల్ ద్వారా గురుగారు కామెంట్స్ పెడతారుగా మన వాళ్ళు. తప్పకుండా కామెంట్స్, హిట్ టీవీలో కామెంట్స్ బాగా వస్తాయి. ఆ కామెంట్స్ మనం చూసి తగిన పరిహారాలు, పరిస్థితిని చూసుకొని అప్పుడు మాట్లాడుకుందాం మనం. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.